నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ అవ్వడము, 11 నిమిషాల్లోనే పారిపోవడము, సంతకం పెట్టి ఆ డిస్క్వాలిఫికేషన్ అవ్వకుండా ఏ విధంగా కాపాడుకున్నాడో మనం అందరం చూసాము. దాని తరువాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారు, చూద్దాం పదండి ఒకసారి. కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్ మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి, మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నా. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి కొన్ని ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తా అన్నాడు. ఈయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక సాధారణ నాయకుడిలాగా కూర్చున్నానే కానీ ప్రోటోకాల్ని బ్రేక్ చేసి ఆయనకి ప్రధానమంత్రితో సాన్నిహిత్యం ఉందని ప్రధానమంత్రి పక్కన కూర్చోలేదు. కేవలం నేను ఒక నాయకుడిగా ఆ మీటింగ్లో అక్కడే కూర్చున్నాను. అదేవిధంగా ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ప్రమాణ స్వీకారంలో ప్రధానమంత్రి పక్కన కూర్చోకుండా నేను సహచర మంత్రులతోనే కూర్చున్నాను. కానీ నేనెప్పుడు స్థాయికి మించి ప్రవర్తించలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా తన స్థాయిని తెలుసుకొని ప్రవర్తించాలని చెప్పాడు. ప్రత్యేకంగా అక్కడ కూర్చోబెట్టారు. వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రంగంలో వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు స్పీకర్. అదేవిధంగా ఈరోజు సభలో జరిగినటువంటి సంఘటన, ఈయన సభకు వెళ్తా ఉంటే ఎదురుగా స్పీకర్ గారు వస్తే స్పీకర్ గారు చెయ్యేసుకొని పవన్ కళ్యాణ్ గారు పదండి అని చెప్పి సమానంగా నడిపిస్తా ఉంటే, సార్ ఇక్కడ సభలో మీకు సభాపతికి మరి ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది, ఉప ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఉండదు సార్, నేను వెనక నడుస్తాను సార్ అని చెప్పి నేను వెనకాల నడిచినానని చెప్తున్నాడు. మనకు కౌన్సిల్ చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగము. అలాగే ప్రోటోకాల్ బ్రేక్ చేయకూడదు. ముందు ఎవరికి ఏమేం ప్రోటోకాల్ ఉందో తెలుసుకోవాలి. మేమే ప్రోటోకాల్ని బ్రేక్ చేస్తే చూడడానికి చండాలంగా ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మేము మా కూటమి ప్రభుత్వము ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకుంటున్నాము. ప్రోటోకాల్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాలేదు అని చెప్పాడు. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, మీకు హోదా ఇవ్వబడదు. చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు ఈ ప్రతిపక్ష హోదా అనేది మేము ఆప్ చేసిందో, చంద్రబాబు నాయుడు గారు ఆప్ చేసిందో, లేకపోతే రఘురామకృష్ణంరాజు ఆప్ చేసిందో కాదు, ప్రజలు మీకు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వబడదు అని తేల్చి చెప్పేశాడు. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అంతేగాని వాళ్ళు ఎక్కడ అవమానపరచాలని కానీ తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు వచ్చినా కూడా ఆయన్ని అవమానించాలని కానీ ఆయన్ని తక్కువ చేసి చూపించాలని కానీ మాకు ఆ ఉద్దేశమే లేదు. ప్రజలే ఆయన్ని తిరస్కరించారని చెప్తున్నాడు. కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసింది మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. డీసెంట్గా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నడుచుకుంటే మంచిది అన్నట్లు చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. అక్కడ పాత్రికేయ మిత్రులు, సార్ ఆయనకి 40% ఓట్ షేర్ వచ్చింది అని చెప్తా ఉన్నారు కదా సార్, మరి ఆ 40% దృష్టిలో పెట్టుకుని ఇవ్వచ్చు కదా సార్ అంటే, దానికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆ పర్సంటేజ్ల ప్రకారం సీట్లు కేటాయించేది ఇండియాలో కాదు, పర్సంటేజ్లను చూసి సీట్లు కేటాయించేది జర్మనీ. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జర్మనీకి ఎక్స్పోర్ట్ చేసేయండి అని చెప్తా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే జర్మనీకి వెళ్ళిపోండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.